డ్రైవ్. నేనింకా ఏదో నడుపుతారనుకున్నా. ఎక్కడికో నడుపుతారనుకున్నా. వాళ్ళేమో అక్కడే ఇలా నడుపుకుంటూ ఉండిపోయారు. మొన్న ఆ మధ్య 'ఆది పినిశెట్టి' మూవీ అయిన 'డ్రైవ్' అనే మూవీ థియేట్రికల్‌గా రిలీజ్ అయ్యి, ఇప్పుడు ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగొచ్చింది. డ్రైవ్ చేసుకుంటూ పోవడమే అన్నారు. సరే అని వెళ్లి చూస్తే అయ్యా! అవ్వ! అయ్యో! అయిపోయానురా రేయ్! అయిపోయానురా నాయనా! ఇలా అయిపోయింది నా పరిస్థితి. కొద్దిసేపయ్యాక సైకిల్ కూడా లాగేసుకున్నారు. టైర్ ఇచ్చి తోలుకోమన్నారిక. ఒక పెద్ద బిజినెస్ మ్యాన్‌కి ఒక పెద్ద కాలిఫోర్నియా స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో లాస్ట్ ఇయర్ ఎథికల్ హ్యాకింగ్లో టాపర్ కదా. అలాంటి హ్యాకర్ ఫోన్ చేసి ట్రాప్ చేస్తాడు. నెక్స్ట్ హీరో ఏం చేసాడని చూస్తారు. హ్యాకింగ్, ట్రాకింగ్ అంటే మొబైల్ ఫోన్, ట్రాఫిక్ సిగ్నల్స్, బాడీలో పెట్టే పేస్ మేకర్, బ్యాంక్ అకౌంట్స్ ఇలా ఎప్పుడూ పెట్టేవే. అంతే ఎప్పుడూ తీసే అంతే రొట్ట ప్రో మ్యాక్స్ లెవెల్‌లో తీస్తే వచ్చిందే ఈ డ్రైవ్. ఏ పాయింట్‌లోనూ అసలు ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిందే లేదు. దీనికి తోడు మళ్ళీ రివెంజ్ అనే పాయింట్ తెస్తారు. అది ఉంటదసలు. మినిమమ్ గూడా ఎక్కలేదు. 'నవీన్ చంద్రది' మొన్న మధ్య 'లెవెన్' అనే మూవీ వచ్చింది కదా! దాంట్లో భలే తీశారు ఆ పాయింట్‌ని. ఇందులో సిమిలర్‌గానే తీసుకున్నారు. బట్ అసలు ముందుకు వెళ్ళలేకపోయారు. అండ్ హీరోని రిస్క్‌లో పడేసే ఈవెంట్స్ అన్నీ కూడా చాలా వీక్‌గా ఉన్నాయి. ఫోన్‌లో లింక్ వచ్చింది. మనోడు నొక్కాడు. కీ టైప్ చేశాడు. అంతే. మనోడు సీక్రెట్ ఫైల్స్ హ్యాక్ చేశాడంటూ మోస్ట్ వాంటెడ్ అయ్యి అరెస్ట్ అయ్యాడంట. ఛ! ఒక ఫోన్‌కి వచ్చిన లింక్ ఏంటి? ముందు ఆ నంబర్‌కి ఫోన్ కాల్ వచ్చింది అదేంటి? ఏం చేయకుండా అయిపోయిందిలే అని అనుకోవడం ఒకటైతే, దీనికి మళ్ళీ సీక్వెల్ ఉంది బాబాయ్ అని చివర్లో పెట్టడం, వీళ్ళకి సీక్వెల్స్ మోజేంటో నాకు అర్థం కావట్లేదు. దీనికి కూడా సీక్వెల్ ఏంటండి? అంటే ఇప్పుడేంటి మనోడు జైల్‌లో ఉండి కాలిఫోర్నియా స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో లాస్ట్ ఇయర్ ఎథికల్ హ్యాకింగ్లో టాపర్ కదా. చేశాడంటారా? రివెంజ్ అంటారా ఏంటి? ఫ్యూచర్‌ని ఆలోచించి ప్రెజెంట్ కష్టపడాలన్నారు. అంతేగాని ఫ్యూచర్‌ని చూస్తూ ప్రెజెంట్‌ని వదిలేయమని చెప్పలేదు. పర్ఫార్మెన్సెస్ వైస్ పర్లేదు అందరూ. కాస్టింగ్ విషయంలో అయితే ఒకటి సర్ప్రైజ్ చేశారు. ఆ హ్యాకర్ ఎవరా అని. బీజీఎం ఏమో గాని సినిమాటోగ్రఫీ ఒకటి నైస్. ఫైనల్లీ నా గ్రేవ్‌కి నేనే డ్రైవ్ చేసుకున్నట్టుంది. మూవీ అయితే తెలుగులో ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. నో అడల్ట్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్. సినిమా చూసాక మీకెలా ఉందో కింద కామెంట్స్‌లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. జై హింద్.